పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు, ఏ రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే చక్కగా అన్ని రోజులు బాగుంటాయి అనే విషయం తెలియజేస్తాను. దాంతోపాటు మీకు అత్యంత ఖచ్చితమైనటువంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి ఫలితాలు చూసినటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రధానంగా మకర రాశి వారిని కనుక పరిశీలిస్తే రాశియాధిపతి అయినటువంటి శని రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అలానే మీ జన్మరాశికి చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 9వ స్థానంలో, భాగ్య స్థానంలో, అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు. వాస్తవంగా కుజుడు 9వ స్థానంలో సంచరిస్తే విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే కుజుడు అంటేనే భూమిపుత్రుడు. భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో సంచరించేటటువంటి కుజుడు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. కానీ కుజ శని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉన్నాయి. ఈ పరస్పర వీక్షణంలో ఉన్నటువంటి కారణం చేత ఆశించినటువంటి ఫలితం కొద్దిగా తగ్గుతుంది. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మనకు ప్రస్తుతం కొన్ని రకాలైనటువంటి పాపగ్రహాల యొక్క సంబంధాల కారణం చేత కొన్ని అదిష్టమైనటువంటి యోగాలు కలుగుతున్నాయి. అవి కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం, శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం, కుజ శని గ్రహాల యొక్క పరస్పర దృష్టి, ఇవి కొన్ని రకాలైనటువంటి పాప సంబంధాలు. అలానే మరొకటి ఏమిటంటే మకర రాశి వారికి 6వ స్థానంలో గురు శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 6వ స్థానం అంటేనే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము. ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కానీ శుక్రుడు కానీ బ్రహ్మాండమైనటువంటి యోగాలు ఇవ్వరు. కారణం ఏంటంటే మకర రాశి వారికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు. దశమ స్థానం అంటే మనము చేసే వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానాధిపతి. ఆ స్థానాధిపతి కనుక శుభస్థానాలలో ఉంటే ఆ స్థానాలు బాగుంటాయి, అంటే ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. కానీ ఆ స్థానాధిపతి పాపస్థానంలోకి వెళ్ళినప్పుడు, పైగా శుక్రుడు శుభగ్రహం కూడా, ఒక శుభగ్రహం పాపస్థానంలో సంచరించేటప్పుడు సహజంగా పాప ఫలితాలే ఇస్తుంది. కాబట్టి దశమ స్థానాధిపతి 6వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ ఎనిమీస్ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా సహోద్యోగులతో కూడా చిన్న చిన్న మాట పట్టింపులు, ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా గొప్ప ఫలితాన్ని, ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ మీ జన్మరాశికి 7వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక. ఈ రవి బుధ గ్రహాల యొక్క కలయికను బుధాదిత్య యోగం అంటారు. అంటే విద్యార్థులకు, అంటే ఎడ్యుకేషన్ పరంగా కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి, విదేశాలలో చదువు అభ్యసించాలనుకునేటటువంటి వారికి కూడా ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. మరి మనం డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఆగస్టు 1, 2 ఈ 2 రోజుల్లో వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 2వ తేదీ రాత్రి 11:52 వరకు ఈ 2 రోజుల్లో మకర రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా కలిసి వచ్చే కాలం అని చెప్పాలి. ఇది బ్రహ్మాండమైనటువంటి కలిసి వచ్చే కాలం. అంటే ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతూ ఉంటారు. ప్రమోషన్కు సంబంధించినటువంటి అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా నూతన ఒప్పందాలు, అంటే అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలమని చెప్పాలి. అయితే కానీ గురు శుక్ర గ్రహాల యొక్క 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. అలానే కంటికి మరియు జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా వీళ్ళు అంటే ఆరోగ్యపరమైనటువంటి దోషాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కారణం చేత వాటికి సంబంధించినటువంటి పరిహారం ఏమిటంటే ఆదివారం రోజున సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి తెల్లటి వస్త్రాలు ధరించి దోసిలి నిండా నీళ్లు తీసుకొని సూర్యుడికి ఎదురుగా నుంచొని సూర్యదేవాయ నమః అర్ఘ్యం సమర్పయామి అని చెప్పేసి సూర్యుడికి అర్ఘ్యం కనుక సమర్పించి నమస్కారం కనుక చేసినట్లయితే ఆరోగ్యపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఇక ఆగస్టు 2వ తేదీ రాత్రి 11:52 నుంచి 5వ తేదీ ఉదయం 11:20 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి వృద్ధి కలిగిస్తుంది. లాభాలు కలిగించే అవకాశాలు, ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి సంపూర్ణంగా కలిసి వస్తాయని
చెప్పాలి. కొంతమంది శత్రువుల మీద కూడా విజయం సాధించే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం వల్ల మీ మాటలపై అంటే మీరు మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వారికి అభ్యంతరకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్నింటికంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇక్కడ ఆత్మస్థైర్యంతో చేసేటటువంటి ఎలాంటి పనైనా సరే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు అంటే 2వ తేదీ రాత్రి అంటే 3, 4, 5వ తేదీలలో మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు కనుక జపించినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 11 అంటే ఉదయం 11:20 నుంచి 7వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మకర రాశి వారికి చాలా ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావాన్ని కలిగిస్తుంది, మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది, ఊహించినటువంటి ప్రతికూలమైనటువంటి మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలానే ప్రయాణపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే కుజశని గ్రహాల యొక్క పరస్పర వీక్షణ యొక్క ప్రభావం కారణం చేత కూడా ఇక్కడ మానసికమైనటువంటి ఒత్తిడితో పాటు అనుకోనటువంటి వ్యయాలు అంటే ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కారణం చేత ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి, కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరు చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయటం కానీ లేదా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవటం వల్ల కానీ మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 7వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ రాత్రి 2:10 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంటే కొంతవరకు గత 2-3 రోజులుగా ఏర్పడినటువంటి ప్రతికూలతలు అయితే కొద్దిగా తొలగిపోతాయి. కానీ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఏదో ఒక సమస్య అనేటటువంటిది ఇక్కడ మానసికంగా కొంచెం ఒత్తిడి గురి చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు వివాదాలకు దూరంగా ఉండటం అనేటటువంటి చాలా మంచిది. ఖచ్చితంగా ఈ రోజున మీరు ఏం చేయాలంటే శనివారం రోజున శని గ్రహానికి అభిషేకం చేయించుకోవటం వలన చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 9వ తేదీ రాత్రి 2:10 నుంచి 12వ తేదీ ఉదయం 6:10 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ధన ఫలితాలు అంటే ఊహించినటువంటి విధంగా ధనయోగాన్ని కలిగిస్తుంది. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. గతంలో చేసినటువంటి రుణాలు మొత్తం కూడా తీరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే శుభవార్తలు కూడా వినడానికి ఇక్కడ మీకు అనుకూలంగా ఉందని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని సంపూర్ణంగా పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ శుక్రుడు మీ జన్మరాశికి 6వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పాలి. ఇక్కడ ఈరోజు మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే 9వ తేదీ అంటే 10, 11 తేదీలలో మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ఇక 12వ తేదీ ఉదయం 6:10 నుంచి 14వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో చాలా దూర ప్రయాణాలు అనేటటువంటివి ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. సోదరులతోటి అంటే సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములతోటి అక్కజెల్లెలతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ప్రధానంగా వాణిజ్య పరంగా కానీ మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారు చాలా గొప్ప ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే బుధ, గురు, శుక్ర ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీకు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మీ ప్రతిష్ట అంటే కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే శ్వాస సంబంధమైన సమస్యలతో ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా ఇక్కడ మీరు గోమాత సేవ చేయటం అనేటటువంటి చాలా మంచిది. లేదా ఓం శ్రీ గురుభ్యో నమః అనేటటువంటి మంత్రం ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల కూడా మంచి గొప్ప ఫలితాన్ని పొందుతారు. 14వ తేదీ ఉదయం 9:06 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని కీలకమైన సమాచారం మీకు అందుతుందని చెప్పాలి. కొంచెం తాత్కాలికంగా నిరుత్సాహం కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వాహనం డ్రైవ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ సోమవారం రోజున మీరు శివాభిషేకం కనుక చేయించుకుంటే చాలా మంచిది. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా
కనుక తీసుకుంటే 1, 2 తేదీలు, 9, 10, 11, 12 తేదీలలో బ్రహ్మాండమైన అభివృద్ధి కలుగుతుంది. 5, 6, 7 తేదీలలో చాలా తీవ్రమైన ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే 2, 3, 4, 5 తేదీలు మరియు 9వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఆరోగ్యపరంగా తీసుకుంటే 5వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య విపరీతమైన ఒత్తిడి కనిపిస్తూ ఉన్నది. ఇవి ఈ మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.